ఈ రోజుల్లో పెద్ద వ్యాపారవేత్తలు కోట్ల రూపాయల్లో అప్పులు తీసుకొని విదేశాలకు పారిపోతూ బ్యాంకులను నాశనం చేస్తున్నారు. ప్రభుత్వాలు వాళ్ళని ఏం చేయలేకపోతున్నాయి. కానీ మన దేశానికి వెన్నెముకైన ఒక రైతును కేవలం ₹9.34 అప్పుగా తీసుకున్నందుకు బ్యాంక్ హింసించడం నిజంగా సిగ్గుచేటు. కానీ ఆ రైతు ఊరికే కూర్చోలేదు. నియమాలేంటో చెబుతారా, మీ ₹10 మీరు తీసుకోండి, మిగిలిన చిల్లరను చిల్లర రూపంలో తిరిగి ఇవ్వండి అంటూ అతను బ్యాంకులో సృష్టించిన గందరగోళం, వ్యవస్థను సవాల్ చేసిన ఆ రైతు ధైర్యం గురించిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే అసలైన సినిమా స్టైల్ వివేకం. ఇంతకీ ఆ రైతెవరు, ఏ బ్యాంకులో జరిగింది ఈ సంఘటన అంటే ఆ రైతు పేరు రాజు నంబూత్రి. ఇతను కేరళలోని కాన్పూర్ జిల్లాలో పయాన్పూర్కు చెందినవాడు. ఆ బ్యాంకు పేరు కెనరా బ్యాంక్. అసలు ఇంతకీ ఏంటి ఈ ₹9 సమస్య? రాజు నంబూత్రి బ్యాంకులో రుణం తీసుకున్నాడు. సరిగ్గా చెప్పాలంటే అతను ఖాతాను మూసివేయవలసి వచ్చినప్పుడు అతని ఖాతాలో కేవలం ₹9.34 మాత్రమే బకాయి మిగిలి ఉంది. బ్యాంక్ అధికారులు ఈ చిన్న మొత్తం కోసం అతనికి చాలాసార్లు నోటీసులు ఇచ్చి బ్యాంకుకొచ్చి ఈ డబ్బు చెల్లించి రుణం తీర్చమని వేధించారు. ఆ రైతు రుణం ఉన్న డబ్బు కంటే బ్యాంకుకు వెళ్లడానికే ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది అని ఆలోచనలో పడ్డాడు. అయితే బ్యాంక్ వారు ₹1 అప్పిచ్చినా మేం రాము, ఇవే మా నియమాలు అంటూ బదులిచ్చారు. దీంతో బ్యాంక్ వైఖరితో విసిగిపోయిన రాజు బ్యాంకుకు వెళ్లి వారికి ₹10 నోటిచ్చాడు. ఇదిగోండి, నా ₹9.34 కత్తిరించండి, మిగిలిన 66 వెంటనే నాకు తిరిగిచ్చేయండి అంటూ అతను పట్టుబట్టాడు. బ్యాంక్ అధికారులు చిల్లర లేదు వెళ్ళండి అని అన్నప్పుడు అతను, మీకు నిబంధనలు ముఖ్యమైతే నా 66 కూడా నాకు ముఖ్యమే, ఆ డబ్బే వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అంటూ కూర్చున్నాడు. అలాగే అక్కడే కూర్చునిపోయాడు కూడా. అప్పుడే బ్యాంకర్లకు రైతుల శక్తి అర్థమైంది. బ్యాంకులు పెద్ద మొత్తంలో అప్పు తీసుకునే వారి పట్ల ఎంత మెతకగా ఉంటాయో, కానీ రైతుల విషయానికి వస్తే మాత్రం కేవలం చట్ట పుస్తకాలనే పట్టుకుంటాయి అనటానికి ఈ సంఘటన ఒక అద్దలా నిలుస్తుంది. ఆ రైతు చేసింది పూర్తిగా సరైనది కాదంటారా? పేదలకు ఒక న్యాయం, ధనికులకు ఒక న్యాయం అనే వ్యవస్థను అతను సరైన సమాధానం ఇచ్చాడు. అలాగే ఒక్క పైసా కూడా వినియోగదారుడి హక్కేనని అతను గుర్తు చేశాడు. చివరగా బ్యాంక్ అధికారులు రైతు పట్టుదలకు తలొగ్గి ఎలాగోలాగా ఒక చిన్న సర్దుబాటు లేదా ఏర్పాటు చేసి అతన్ని పంపించేశారు. బ్యాంకుకు ₹9 కోసం నోటీసు ఇచ్చిన ఆ రైతు యొక్క ఈ పనిని ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు. రైతులు అమాయకులని అనుకోవద్దు. అకౌంటింగ్ విషయానికి వస్తే తప్పులు చేసేది బ్యాంకర్లేనని రాజు నంబూత్రి నిరూపించారు. ఈ ధైర్యవంతుడైన రైతుకు ఒక పెద్ద అభినందన మనందరి తరపు నుంచి.